సార్ స్ఫూర్తి అని చూపిస్తాను ఓకే సార్. ఓటీపీ చెప్తారా సార్? 3445. This is an AC ride. Please switch on your AC. Kindly do not ask for extra cash. Thank you. సార్ ఇది డ్రాప్ ఏడా సార్? యశోద హాస్పిటల్ మలక్పేట్. ఓకే సార్. సార్ ఇక్కడ లోపల తీసుకోవచ్చా? లోపల తీసుకొని యూటర్న్ టర్న్ తీసుకో. ఇక్కడ మీది ఎక్కడ ఇంత ప్రాపర్ ఎందుకు అడిగారు సార్? అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ టర్న్ లెఫ్ట్ ఆన్ టు నవోదయ కాలనీ రోడ్ అంటే నేను రఫ్ గా మాట్లాడుతున్నానా? అట్లనే లేదు, తెలంగాణ పిల్లగాని లెక్క మాట్లాడుతున్నారు. మీరు ఎక్దమ్ స్వాగ్ ఉన్నారు సార్. అంటే లెట్స్ మీ ఫేస్ లో ఒక గ్లో ఉన్నది కాదా సార్? మీకు ఎవరైనా చెప్పారా ఇది? మనం పెద్దగా అయిన తర్వాత కాంప్లిమెంట్స్ వస్తాయా సార్? ఎవరైనా చూస్తే లెట్స్ అరే ఇది బాలేదు అది బాలేదు అని చెప్తారు కానీ అరే లేదు మామ మస్తున్నావు అనుకుంటే చెప్పారా సార్? నిజంగా అంటున్నా లెట్స్ అట్లా అనిపించింది కాబట్టి. సార్ హాస్పిటల్కి వెళ్తున్నారు అంతా ఓకే కదా సార్? సర్జరీ ఉంది మా బావకి. ఓకే ఓకే. యూజువల్లీ మీరేం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. ఫార్మరా సార్? ఇవాళ రేపు ఫార్మింగ్ ఎవ్వరు చేస్తలేరు సార్. ఇట్లా కలిస్తే ఎంతో మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే లైక్ ఎవరిని అడిగినా నేను ఈ జాబ్ చేస్తా ఆ జాబ్ చేస్తా అని చెప్తారు కానీ అరే నేను వ్యవసాయం చేస్తా అని చాలా తక్కువ మంది అంటారేమో. కానీ వ్యవసాయంని మించింది ఏమైనా ఉందా సార్ అసలు? మనం 10 మందికి అన్నం పెట్టేటోళ్ళం. అఫ్ కోర్స్ మనం పైసల కోసం చేస్తామేమో, అంటే అది కూడా ప్రాఫిట్ రాకపోతే మన మనుషులు ఎందుకు చేస్తారు? బట్ స్టిల్ మనం మంచి పని చేస్తున్నాం. 10 మందికి మన వల్ల ఫుడ్ వస్తుంది టేబుల్ మీద. వ్యవసాయం కష్టమైన జాబ్ సార్. అంటే అఫ్ కోర్స్ మీరు వర్కర్స్ దొరకట్లేదు. ఏమేమి పండిస్తారు సార్ మీరు? ఎక్కువ వరి పండిస్తాం. వరి లైక్ జవారీ అని సార్? వరి రైసా? ఓకే. మా జనరేషన్కి అట్లీస్ట్ అవి ఎట్లా పండుతాయో తెలియదేమో. మేము ప్లేట్ మీద చూసిందే కానీ పిల్లలకే తెలియదు. ఏం చేస్తుంటే అది ఎట్లా చేస్తారు నాన్న అని అడుగుతారా? అంటే ప్లేట్ మీద ఎట్లా తింటామో తెలుసు కానీ దాన్ని పండియడం అంటే ఎట్లనో తెలియదు. మనము మైత్రివనంకి వెళ్ళి పోతే ఈజీ ఉంటుండేనేమో. అవునా సార్? నేను దీన్ని ఫాలో అవుతున్నా మ్యాప్ని. ఓకే కొట్టేసి. సార్ మీరు వ్యవసాయం చేస్తారంటే ఏరియాలో చేస్తారు సార్? అంటే ప్రాపర్ అచ్చంపేట. అవును సార్. నాది ఒకసారి యాక్సిడెంట్ అయ్యిండే అనమాట. శ్రీశైలంలో యాక్సిడెంట్ అయితే నా బండి ఆడ అచ్చంపేటలో ఇచ్చింది నేను. సో ఆ ఏరియా కొంచెం తిరిగిన ఇట్లా దెబ్బలు దాకించుకొని. శ్రీశైలం హైవేలా, శ్రీశైలం అడవిలా ఫారెస్ట్ బైక్ ఏరియా వస్తుంది. అమరావతి మున్ననూరు పోలీస్ స్టేషన్కి వస్తుంది ఆ ఏరియా. బైక్ మీద ఉండే బైక్ మీద పడ్డా. అప్పట్లో అయితే బచ్చగాలం ఉండే. అంటే లైక్ ఒక ఇది 2000 అప్పుడు అయితేనే మనం బండల్లో పోతాం. కాదు సార్, ఇప్పుడు ఇంకా పెద్ద బండి తీసుకొని ఇంకా లాంగ్ కొడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకా 900 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు కొడతా బండి మీద ఇప్పుడు. కాకపోతే జాగ్రత్తగా కొడతాం అనమాట. కొంచెం జాకెట్లు ఇవన్నీ వేసుకొని చేయాలి సార్. ఇప్పుడు మనం డబ్బులు అయితే ఎవరిని అడగలేం కదా. ఇప్పుడు అవసరమైతే సంపాదించుకోవాలి అంతే. అని ఇంకోటి అడిగినా కూడా మనం వాపస్ చేయాల్సింది. ఇది మన డబ్బులు మనం సంపాదించుకొని మన కోసం యూజ్ చేసుకోవచ్చు. చిన్నగా కదా సార్. మనకి ఇంకోటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అరే ఓరాబోయ్ మనమేంది ఎవరినైనా అడిగేది, మనం 10 మందికి ఇవ్వాలి కానీ మనం తీసుకోవడం ఎందుకు? జీవితం బ్యాలెన్సింగే కదా సార్. అన్నిటినీ కాపాడుకుంటా చేసుకుంటా. సార్ ఫార్మింగ్లో పరిచయాలు ఉండడం ఎంత ఇంపార్టెంట్ సార్? అసలు ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? ఫార్మింగ్ చేస్తాము జీ సార్, దాన్ని మళ్ళీ అమ్ముకోవడము రోబుగా అమ్ముకోవాలి. ఎట్లా అంటే రైతు ఎంతసేపు ఉన్నది ఇంకొకరి మీద ఆధారపడతాడు. అవును సార్. అది వరి పండిస్తాం. జీ సార్. పండించి దాన్ని ఒడ్లు అట్లే అమ్మేస్తాం. దాన్ని అమ్మకుండా మొత్తం ప్రాసెసింగ్ చేసి మనమే చేసి నీట్ గా ప్యాకింగ్ చేసి దాన్ని అమ్ముతే మనం మార్కెటింగ్ చేసి అమ్మగలిగితే రేటు పోతుంది. అదే ఊర్లో 30 రూపాయలకు అమ్ముతాం. అదే హైదరాబాద్ తెచ్చే వరకు అది 100 రూపాయలు. అవును సార్. ఆ నుంచి ఈ స్టోర్స్ లో పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు రేట్ ఇస్తాం. అవును సార్. సో అల్టిమేట్లీ కష్టపడేటోడికి పైసలు రావాలంటున్నారు. అంతే కదా? రావు. బ్రోకర్ నాగోళ్ళకి వస్తుంది.
మధ్య బ్రోకరేజ్ ఏం చేస్తాడు చూడు. అవును సార్. ల్యాండ్ ఉంటది వాడికి, అవును. వాడు అమ్ముకున్నోడికి ఏం రాదు అది. అవును, కష్టపడడానికి ఏం లేదు. అమ్మేటోడికి. అవును సార్. అదే నువ్వు ప్లాటింగ్ చేసి అమ్మినోడు కోట్లు సంపాదిస్తాడు. అంతే సార్. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసినోడు ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. అంతే కదా. అట్లా ఏ రూట్లో పోయేటోడికి ఆ రూట్ ఉంటుంది చేసుకునేటోడికి. కానీ అప్పుడప్పుడు లైఫ్ ఎంత అన్ఫేర్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు కష్టపడే రైతుకే రావాల్సిన పైసలు వానికి రావు అసలు. ఎప్పుడు కష్టం మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర తెలివి ఉన్నోడు స్మార్ట్ వర్క్ అంటున్నారు. అంత అంటే కరెక్ట్గా పనిచేస్తాడు రైతు అనేటోడు. అవును సార్. ప్రాపర్టీస్ ఉంటాయి కానీ తెలివి ఉండదు. అవును, తెలివి ఉన్నోడి దగ్గర ప్రాపర్టీ ఉండదు కానీ తెలివి ఉంటుంది. తెలివి ఉంటుంది. సో స్మార్ట్ వర్క్ చేస్తే వస్తాయి అంటున్నారు. కరివేపాకు చెట్టు ఉంటుంది. జీ సార్. దాన్ని పట్టించుకోమా. అవును అవును. అదే 2 కట్టలు కట్టి రోడ్డు మీద పెట్టామంటే పైసలు వస్తాయి. దాన్ని మళ్ళీ పౌడర్ తీసుకొని అమ్మి ఫారెన్ కి ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా పైసలు వస్తాయి. ఇంకా ఇంకోటి మన దగ్గర అది ఉంటుంది కదా సార్, ఏమంటారు, డ్రమ్ స్టిక్ ఉంటుంది. డ్రమ్ స్టిక్ అంటే మోరింగా పౌడర్ అని దాని లీవ్స్ తీసుకొని వీళ్ళు పౌడర్ చేస్తారనమాట. దట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో దాన్ని మార్కెట్ చేసి ఎట్లా చేస్తారంటే అదేదో లైక్ బంగారం ఉన్నట్టు. అది బంగారమే అఫ్ కోర్స్, తినడానికి నీళ్ళు కలుపుకొని తాగితే మీకు ఏ రోగం రాదన్నట్టు, విటమిన్ సి ఇది అది అనుకుంటూ అమ్ముతారు. మన వాళ్ళు అట్లా బ్రాండింగ్ చేసి అమ్మగలిగితే మస్తు ఉంటుంది సార్. కానీ ఊర్లలో ఎవరు పట్టించుకుంటారు? వాడికి పొద్దున్న లేచి దానికి నీళ్ళు ఎట్లా పెట్టాలి, ఈ రోజు మందులు ఎట్లా కొట్టాలి, ఏంది కూలోడు వస్తాడా రాడా, అంతే సార్. వాడి టెన్షన్ ఆడుకుంటుంది. వాడికి ఇవన్నీ ఆలోచనలు ఉండవు. అంతే సార్. మనం ఇది పంట తీసినామా అమ్మేసినామా మళ్ళీ కొత్తది వేసినామా అనేది కాన్సెప్టే ఉంటారు వాళ్ళు. ఇది దాన్ని వాడికి ఇవ్వాలి వీడికి ఇవ్వాలి. ఇప్పుడు కూరగాయలు పండిస్తాడు వాడు. అవును సార్. మార్కెట్కి తీసుకుపోతాడు. మార్కెట్లో కమిషన్ అంటాడు. ఆ కమిషన్ ఈ కమిషన్ పెట్టి అమ్మి వాడికి అమ్మేసి వస్తాయి. వీడికి ఏం రాదు. మధ్యలో బ్రోకర్ కమిషన్, రైతుకి అమ్మేటోడికి మధ్యలో బ్రోకర్ ఉంటాడు. వాడి కమిషన్ పోతాడు. మనం ఆడ కూర్చొని అమ్ముకోలేము. రైతు ఎప్పుడు కూడా రుబాబుగానే ఉంటాడు కానీ ఆడ కూర్చొని కిలో ఇంత అర కిలో ఇంత అని బేరం చేయడు. పోన్రా అంటాడు వాడు. ఈ రోజు నాకు ఇది వస్తే చాలు. కానీ అది కూడా కింగే కదా సార్, కింగ్ ఫీలింగ్. ఓరాబే నేనేం పని చేసేది. వాడు ఎక్కువసేపు వెయిట్ చేయడాడు, పొలములో వెయిట్ చేసి పండిస్తాడు. ఆయనసేపు వెయిట్ చేయడం అంటే ఆయనకి ఏమన్నా పాయింట్ చెప్పారా సార్? ఏమన్నా పాయింట్ చెప్పారా? ఇది అంటే మీరు ఇంత కష్టపడి పండించరు కానీ మీకు కొంచెం పేషెన్స్ లేదంటున్నారు. ఉండదు ఆడు పోయి ఏం రా తీసుకుంటావా తీసుకోవా చెప్ప అంటాడు. అవును సార్. కానీ జనరల్ లైఫ్లో పెరగాలంటే కూడా ఇవన్నీ కావాల్సినవే కదా సార్. కాంటాక్ట్స్ ఉండాలి, తెలివి ఉండాలి, స్మార్ట్ వర్క్ చేయగలగాలి. బ్రాండ్ అనేది పెట్టుకుంటారు. ఆ బ్రాండ్లో సక్సెస్ అయితేనేమో సక్సెస్, లేదు అంటే కష్టపడాలి అంతే. అంతే, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని కష్టపడాలి. ఇంకా రైస్ పండియాలంటే చాలా అది కావాలా సార్, ఏమంటారు, నీళ్ళు కావాలా? నీళ్ళు కావాలి, లేబర్ కావాలి. దాన్ని ఒక 4 సార్లు 5 సార్లు దున్నాలి. 5 సార్లు దున్నిన ఫస్ట్ 3 సార్లు దున్నాలి. దున్నిన తర్వాత 15 రోజులు నీళ్ళతో అట్లే ఉంచాలి. ఆ తర్వాత రోజు మళ్ళీ మొత్తం దున్ని అదే 1 or 2 డేస్లో నాటు పెట్టాలి. నాటు పెట్టకపోతే కూడా క్రాప్ రాదు. 45 డేస్లో నాటు పెట్టాలి. దానికి కూడా గింజలు ఉంటాయా సార్ ఇప్పుడు రైస్కి? అయ్యో అవే కదా. అది గింజల్ని కూడా మనం అంటే ఐడెంటిఫై చేయగలగాలి, మంచి గింజల సీడ్స్ ఏవేవని ఐడెంటిఫై చేయాలి. మళ్ళీ టైం మందులు యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడ. ఓకే, వాళ్ళు ఒక బ్రీడ్ తయారు చేసారు ఇప్పుడు. ఓకే, ఎకరాకి 80 బస్తాలు వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేసారు. ఓకే, ఆ సీడ్ కోసం వెతుకుతున్నాం. ఆ సీడ్ దొరకట్లేదు. ఇట్లాంటి మంచి సీడ్ తెచ్చి మంచి ఎరువులు వేసి చేసి అదృష్టం బాగుండి ఉంటే బాగా వస్తుంది. అదే అదృష్టం బాగాలేదంటే క్రాప్ మొత్తం డిసీజ్ వచ్చిపోయిందంటే అదే సార్. ఇప్పుడు ఒక రైతు అంటే లెట్సే మీరు ఎట్లయితే చెప్పారో, అంటే ఒక రైతు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఆయననే చూసుకుంటే ఎక్కువ వస్తాయని. నాకు క్వశ్చన్ ఏముందంటే లెట్సే ఇప్పుడు రైతు లైక్ ఇట్లా అమ్ముతాడు కదా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా, మధ్యలో మనిషికి ఎంతకు అమ్ముతాడు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ ఏది తీసుకున్నా 50 రూపాయల కంటే పైనే ఉంది. ఏ మంచి రైస్ తీసుకున్నా రైస్ అమ్మడు
ఆహా. రైతు అనేది ఆ. ఒడ్లు అమ్ముతాడు. వడ్లు అంటే అంటే రైస్ కంటే ముందు ఉండేది దాని మీద అది ఉంటుంది. పొట్టు ఉంటుంది. అవును. దాన్ని డైరెక్ట్గా అమ్మేస్తాడు. Okay. వాడు ఏం చేస్తాడు, మిల్లర్కి ఇస్తాడు. ప్రాసెస్ చేస్తారు. వాడు ప్రాసెసింగ్ చేస్తాడు. Okay. చేసి రైస్ వస్తుంది. అవును సార్. రైస్ వచ్చిన తర్వాత వాడేం చేస్తాడు, ఒక రేట్కి ఇస్తాడు. అవును. వాడేం చేస్తాడు, స్టోర్స్ ఓన్కి ఇస్తాడు. అవును. స్టోర్స్ వాడు ఏం చేస్తాడు, ప్యాకింగ్ చేస్తాడు. ఆహా. ప్యాకింగ్ చేసుకొని కిలోకి 50 రూపాయల లెక్క అమ్ముతాడు. అంటే వాడికి కష్టం లేకుండా 10 రూపాయల కిలోకి ఒక మిగలకపోతే 10-15 రూపాయలు వచ్చినా చాలు వాడు. అవును సార్. అది స్పాట్లో వెళ్ళిపోతుంది వాడు. ఓకే. రైతు పండియాలంటే 150 రోజులు పడుతుంది. 150 రోజులు కష్టపడాలి. కష్టపడి పండియాలి. దానికి మధ్యలో ఎన్నో పనులు ఉంటాయి. సార్ మందులు కొట్టాలి, లేబర్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. మరి జస్ట్ వడ్లు అమ్మినప్పుడు ఏం మిగులుతుంది సార్ వీళ్ళకి పాపం ఫార్మర్స్కి? ఉంటుంది ఇక వాడి స్థాయిలో అది మిగులుతుంది. ఇక అచ్చా అట్లా అంటున్నా. అంటే ఇప్పుడు నాకు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచన చేస్తూనే ఉంటుంది. అంటే రైతుకి గిట్టుబాటు ధర అనేది పేపర్లలో చూడవచ్చు. ఆహా. క్వింటాల్ 2,000 రూపాయలు ఉంటుంది. 2,000-2,500 అట్లా అమ్ముతారు. సార్ ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తురా సార్? అంటే మా ఏజ్ వాళ్ళు అట్లీస్ట్ 20 నుంచి 35-30 లోపల ఉన్న వాళ్ళు ఊర్లో ఉన్నాడు పిల్లలు చేస్తారు. కంపల్సరీ చేయాల్సిందే. వాడు ఆప్షన్ వాడు లేదు. చదువుకుంటేనేమో బయటికి వస్తాడు, అవును. చదువుకోకపోతే వ్యవసాయం చేస్తాడు. అంతేనా? వాడికి పొలం ఉంటుంది, వాడైతే చేసుకోవాల్సిందే. అంతే కదా సార్. బయట వచ్చి బతకలేడు వాడు. ఆడ కూలీ రేట్లు ఏం నడుస్తున్నాయి సార్? ఎక్కువ ఉంటాయా సార్ తక్కువ ఉంటాయా? 500 ఆడోళ్ళకి, లేడీస్. జెంట్స్ అయితే జెంట్స్ అయితే 800 టైం అంతే. ఈరోజు నాకు పని అయిపోవాలి, వేరే 100 ఎక్కువైనా సరే ఇస్తారా అండి మీరు అందరూ ఒక 10-20 మంది రాగా వచ్చి పని చేసిపోండి అని అంటారు. ఏదో కొంచెం టైం ఉందంటే ఒక మామూలుగా పిలుస్తే వచ్చి చేసిపోతారు. అది కూడా చాలా ఇబ్బంది. ఈ హైదరాబాద్లో లేబర్ ఈజీగా దొరుకుతారు, అవును మీద నిలబడతారు. అవును సార్. పని లేక అట్లీస్ట్ మైగ్రెంట్ లేబరర్స్ అన్న దొరుకుతారు. అంటే బయట స్టేట్ నుంచి ఊర్లో పోతే వారి ఇంటికి పోయి గీమలాడాలి. అంటే ఈ రోజు పరిస్థితి అట్లా ఉంది. గవర్నమెంట్ ఫ్రీ రైస్ ఏం చేస్తున్నావు భయ్? ఫ్రీ రైస్, ఫ్రీ అన్ని, ఫ్రీ బస్సు అన్నీ ఇస్తుంది. అచ్చా అక్కడ కూడా ఫ్రీ బస్సా సార్? అంతటా ఉంటుంది బస్ అనేది, ఫ్రీ అనేది అంత స్టేట్ మొత్తం ఉంది. అయ్యో, ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్లకు ఏం వస్తలేవు, ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది అనుకుంటా. దాంట్లో మళ్ళా లేడీస్కి ఫ్రీ బస్. సార్ ఇక్కడే ఆపాలా సార్? లోపలికి ఏమైనా వెళ్ళొచ్చా? కూల్ సార్, గుడ్ డే.